నమస్తేనే. ఏ నిన్న వచ్చిన ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. నేనా ఈడ పొజామ గుడి కాడున్నా. ఇస్తారా ఆడదేలే మర్చిపోయిందా? ఏంది నేను ఇప్పుడు ఇత్తాలు కొనుక్కరావా అన్న? నీ అబ్బా ఆడేమో నా బిడ్డకి గిరాండ్గా పురుడు ఎత్తా ఊరందరినీ ఇస్తా అనుకుంటూ పెద్ద ఎత్తులు తెంగిండిగా ఈ ఇత్తాలు కూడా కొనుక్కరాడా పిసిడి గుద్దోడు? అవును, ఇత్తాలు లేని అచ్చినోళ్ళకి తిండెలా పెడతాడట అవులాగాడు. అయితే కానీ నువ్వు ఆన్ చెప్పకుండా నాకు ఫోన్ చేసి నా గుద్దల్లం ఎత్తవేంది? మీ ఇంటికాడ వశపడతలేదని గుడికి వచ్చిన, జర అట్లా చల్లబడదామని ఇట్లా కూర్చుందాం అనుకున్నానో లేదు, ఫోన్ చేసి ఇత్తారు అని సావ కొట్టబడితే. చల్, మీతో ఎప్పుడేదో పంచాయతీ ఉంటూనే ఉంటుంది. ఫోన్ కట్ చేయి. చూసినావా నీ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదో పంచాయతీ ఉంటూనే ఉంటుంది. ఒక్క పని సుతా సక్కగా చేసుడు శాత కాదు. థూ, ఆడేమో నా బిడ్డకి గిరాండ్గా పురుడు ఎత్తా ఊరందని వెళ్తా అనుకుంటే ఒకటే పాట. గిదే నైగా పాట పాడితే అయిపోతుందా? వచ్చిన వాళ్ళని చక్కగా అరుచుకో అన్నా అద్దా? ఓ పెద్ద పెద్ద బాత్కానీలు కొడితే అయిపోతుందా? నిన్న పొద్దుకి వచ్చినా నేను నమస్తే కూడా పెట్టలే. మరి బావ ఎప్పుడు వచ్చినావు? అంత మంచిదేనా? జర అట్లా బయటకు పోయేద్దాంపా అని కూడా అడగలే. ఇప్పుడు ఏడున్నాడు? ఏడేతులు తెంగుతుండు? ఏ తాళ్ళల్లో కూర్చున్నాడు? మరి బావ వచ్చిండు, జర నోరు నడుపుతామన్నది కూడా లేదు. బద్మస్సాలిగాడు. ఛీ అబ్బా, ఎప్పుడు ఇట్లనే ఎన్నడన్నా చక్కగా అరుచుకున్నది లేదు. చెప్తున్నా కదా, దగ్గర 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నా లగ్గానికి 20 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఆడు లాగులు వేసుకొని అటు ఇటు తిరుగుతుండే. నువ్వు ఎటు పోతున్నావే? 2 నిమిషాలు ఆగరా, అదే ముచ్చట అయినాక పోదు. ఎటు పోతా అంటాడు. ఏమో అంటున్నా. 20 ఏళ్ళు అవుతుంది. ఇక నేనే సిగ్గిట్స్ పెట్టి, బొమ్మరిది జరా ఎటు అనిపిస్తుంది, ఏ తెల్లగలు తాగిపియావా, మీ ఊళ్ళే మంచిగా దొరుకుతుందట కదా అంటే, ఏ తెల్లగలేంది బావా, ఎర్రమంది తాగిపిత్తప్ప అని వాయించుకు పట్టుకోపోయి గాయబీ పట్టుకొచ్చిండు. ఈ పిసి గుద్దల ముడ్డ గాయబీ తాగుతున్నానే నేను. ఇవాళటి వరకు బీపీకి దిగలే, బీపీనే కావాలని చెప్పి ఇక నేను బీపీ పట్టుకొచ్చిన. జర్ర ఇంత పెగ్గు పోసుకున్నామో లేదో, మా మామ సైకిల్ నుంచి కింద వాడికి కాలీర కొట్టుకున్నాడని ఫోన్ వచ్చింది. బొమ్మది మీ నాయన కాలీర కిందట పోదంపా అంటే, బాబా నువ్వు నేను వస్తున్నా అన్నాడు. ఇక నేనే పోయినా. మళ్ళా ఆడ కట్టిట్టుంటే ఈడ బీపీ కూడా కొడుతుండే. ఇక అత్తడా అనుకుంటే రాలే. ఇంకా కొడుకు పట్టుకోవన్నా అల్లుడు పట్టుకోవన్నా చెప్పు? చెప్తున్నా కదనే, ఈయనంత దొంగలంబడి కొడుకుని ఏడ చూడలే. ఛీ అగో బాపు, నీకు ఎరికే కదా ఆ లక్కని ఎంత మంచిగా చూసుకుంటా నేను. ఎన్నడన్నా నేర్చుకుంటా వచ్చిందానే. పోనీ వేరేవానికి ఇచ్చుంటే నా అంత మంచిగా చూసుకునేటోడు కాదు, నేనే మంచిగా చూసుకుంటా. అరే ఆ లక్కనంత మంచిగా చూసుకుంటానన్నా జరంత ఇంత కొద్దిగానంత కుతగనిత భావం ఉండన్నా లేదా? అది కూడా లేదు. పిచ్చ ఉంట్ల సాలేగాడు. ఛీ థూ.